ఓం నమ శివాయ. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. ఈరోజు హనుమాన్ జయంతి అండి. ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, చాలా మంచిది. మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే వెళ్ళండి. అలాగే ఈరోజు తమలపాకులు కానీ, వడమాల కానీ, అలాగే లేకపోతే అరటిపాలు మాల కానీ ఏది సమర్పించుకున్నా అయ్యవారికి చాలా ఇష్టం అండి. ఈరోజు 5 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి. అలాగే 5 అరటిపళ్ళు కూడా స్వామివారికి సమర్పించుకుంటే చాలా మంచిదండి. వీలైతే అప్పాలు చేయగలిగితే 5 అప్పాలు ఏవైనా సరే 5 అయ్యవారికి ఈరోజు సమర్పించుకుంటే మహాపుణ్యం అండి. 5 సంఖ్య ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అండి. అలాగే ఆంజనేయ స్వామికి ఈరోజు హనుమాన్ చాలీస చదువుకుంటే చాలా మంచిదండి. అలాగే సుందరకాండ కూడా చదువుకుంటే చాలా మంచిదండి. ఈ 108 సార్లు జై శ్రీరామ్ అని చదువుకున్నా చాలా మంచిదండి. మంగళవారం పడింది అందులోన ఈరోజు హనుమాన్ జయంతి చాలా మంచి రోజు. ఆ హనుమంతుడికి మీరు ఏం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. అలాగే ఆరోగ్యపరంగా ఏ సమస్యలున్నా ఆ సమస్యలన్నీ తొలగిపోతాయండి. పొద్దున్న వీలు కాని వాళ్ళు సాయంత్రం గుడికి వెళ్ళినా చాలా మంచిదండి. అలాగే సాయంత్రం లేకపోతే పొద్దున్న కానీ అయ్యవారికి వడపప్పు, పానకము, బెల్లము ఇవన్నీ సమర్పించుకుంటే చాలా మంచిదండి. మీరు ఇంట్లో సమర్పించుకుంటే చాలా మంచిది. లేకపోతే మీరు ఏదైనా నైవేద్యం చేసి అయ్యవారికి ఇవ్వాలనుకుంటే ఇస్తే అందరికీ పంచుతారండి. చాలా మంచి రోజు మంగళవారం పడింది. ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి రోజుని వినియోగం చేసుకోండి. జై శ్రీరామ్. వన్స్ అగైన్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళండి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.